ఆర్థిక లావాదేవీల యందు ఎంతకాలము మీరు పడినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి విశేష ధనలాభముతోటి రావలసినటువంటి ధనము మీ చేతికి వచ్చి రుణ విముక్తులై మీరిచ్చిన రుణాలు మళ్ళీ మీకు తిరిగి వచ్చి ఆర్థికంగా ఒక మంచి బలాన్ని ఏర్పరచుకునేటువంటి సమయం. కొత్త కాంట్రాక్టులకు సంతకాలు పెట్టకండి. కొత్త రుణాలకు సంబంధించినటువంటి పేపర్లని మీరు ముట్టుకోకండి. దయచేసి అటు పక్కకు వెళ్ళకండి. గృహ నిర్మాణం కోసం మీరు అప్లై చేసుకున్న లోన్లు కూడా కొంత జాప్యమైనా ఆగండి, మంచిదే, తప్పేమీ లేదు. సంతాన సంబంధితమైనటువంటి విశేష పురోగతి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి పురోగతి మిమ్మల్ని లాభపెడుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక బదిలీ మిమ్మల్ని ఆనందపెడుతుంది. శత్రువులు మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టినా మీ మనోధైర్యము ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, వాళ్ళని అధిగమించేలా చేస్తుంది. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అధికారుల నుంచి గుర్తింపు కానీ, గృహంలో మీ యొక్క మాటకు విలువ పెరగడం కానీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మీకు. ఈ రాశిలో ఉన్నటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి శుభయోగం కనబడుతోంది. వారికి ఒక చక్కటి ప్రణాళికతోటి వారి జీవితం ముందుకు సాగేందుకు ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. వాళ్ళకి రాజకీయ నాయకులకి, కళాకారులకి, విద్యార్థులకి అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి వారికి. మొన్నటిదాకా కొంత నిరాశతో నిస్పృహతో ఉన్నవారు ఇప్పుడు ఆనందంగా ఉంటారు. వారు అద్భుతంగా ఉంది కదా నా పరిస్థితి అని అనుకుంటారు. వారు లోహ వ్యాపారులు కానీ, మామూలు వ్యాపారులు కానీ కొంత మందకొడిగా సాగిన నష్టంతో మటుకు వ్యాపారాలు అంతమవ్వవు. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధము చాలా విశేషమైనటువంటి పురోగతితో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మాసములో ఒక్కసారి చక్కగా అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోవడం కానీ, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి ప్రతి శనివారము తైలాభిషేకము చేయించుకొని ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం వలన మరిన్ని సత్ఫలితాలు పొంది కుటుంబము, మీ పరిసరాలు ఆనందంగా అభివృద్ధి పథంలో ఉంటాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ